అంటే ఇప్పుడు జరుగుతోంది ఏంటంటే, నేను ఎందుకు ఈ మాటలు 2-3 ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు కూడా అదే ఎమోషనల్ వార్‌లోకి వచ్చారు. దానికి కౌంటర్ ప్రొడక్టివ్‌గా కూడా యూఎస్ narratives బిల్డ్ చేస్తుంది. ఒకటి ఇరాన్ మీద ఒక స్కూల్ పైన జరిగినటువంటి దాడి ఒకవైపు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఒక స్కూల్ మీద ఎలా దాడి చేస్తారు అని. చిన్న సబ్మిషన్ ఇంటరప్షన్ సార్. ఇక్కడ ఇందాక సైంటిస్ట్ సాంబశివరావు గారితో మాట్లాడినప్పుడు, నాసా సైంటిస్ట్, ఆయన అబ్జర్వేషన్, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ కూడా, అది వాస్తవంగా వాళ్ళ మ్యాప్స్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ క్యాంప్ అని ఉందిట. సో వీళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అది. వాళ్ళు ఉంది కదా అని చెప్పి గుడ్డిగా దాని మీద వేసేది. తర్వాత వాళ్ళు షిఫ్ట్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళ గాడ్స్ పిల్లలు చదువుకునే స్కూలే. అంటే నేను అనేది అది వాళ్ళు మిస్లీడ్ అయ్యారు, లేదా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయాలి. ఉద్దేశపూర్వకంగా అయితే దాడి చేయలేదు అనేది అర్థమవుతుంది. ఉద్దేశపూర్వకంగా కాకపోవడము అనేది నిజంగా ఆయన చెప్పినట్టు కరెక్ట్. అది ఇందులో నేను మీరు అబ్జర్వ్ చేస్తే గాజా స్ట్రిప్ లో అండి, ఒక హాస్పిటల్ మీద దాడి చేస్తారా మీరు అని పెద్ద గొడవ చేశారు. హాస్పిటల్ కింద వీళ్ళు ఉన్నారు కదా, దాన్ని లోపల సొరంగాలు పెట్టుకొని అక్కడ కూర్చుంటారు. డంప్ ఉంది అండ్ బయటకు రమ్మంటే ఈ పిల్లల్ని, ఉమెన్ ని, ఏజ్ ఓల్డ్ పీపుల్ మధ్యలో కూర్చుంటారు. ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఈ కాశ్మీర్ లో కూడా జరిగింది అదే. మీరు ఇప్పుడు ఎనీ వార్ ఎక్స్పర్ట్స్ ని వీళ్ళు ఎవరిని అడిగినా గానీ ఉమెన్ షీల్డ్స్ అంటారు. ఇప్పుడు కాశ్మీర్ లో కూడా స్టోన్ పెల్టింగ్ టైంలో జరిగేది ఎలా ఉండేదని అంటే, నిజంగా నేను దాని మోడస్ ఆపరెండి అది ఎట్లాంటిది అంటే నేను చెప్తున్నాను. మేము కూడా చాలా మందితో మాట్లాడాను అక్కడ. వాళ్ళు ఆర్మీ వాళ్ళు చెప్పేదన్నమాట. సో ఫస్ట్ స్టోన్ పెల్టింగ్ వెనకాల నుంచి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కార్డన్ సెర్చ్ అంటారు. టెర్రరిస్టులు ఉన్నప్పుడు కార్డన్ సెర్చ్ ఎలా చేస్తారు? ఒక ఊర్లో టెర్రరిస్టులు